ఇప్పుడు వరకు నేను కథ చెప్పేస్తున్నాను, మీరు వినేస్తున్నారు, బాగానే ఉంది. మేము ఏ పరిస్థితిలో ఉండి ఈ కథ చెప్తున్నామని ఆలోచించారా? డబ్బు మనిషితో వింత వింత విన్యాసాలు చేయింది. నాతో ఈ కథ చెప్పిస్తుంది మా ఊడిని పక్కన పడుకోబెట్టి. మామా 5 కోట్లు రా, ఒప్పించి. రే, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ముందు శ్రీను సతీష్ ఇండియా అని షాపింగ్ మాల్ పెట్టేద్దాం. వద్దు వద్దు వద్దు, పెద్ద థియేటర్ కట్టేసి దాని ముందు బ్లాక్ టికెట్లు అమ్ముకుందాం. గోల్డ్ డబ్బులు వస్తాయి. రే నానా బంగారం చిత్తి కాయించాలి రా, డబ్బులేరా. నిజం చెప్పు, నాకెక్కడ ఓట అవ్వాలని చెప్పి ఇంట్లో దాచేసుకున్నావు కదా. మరి అదే మరి డబ్బులు దాచేసిలో ఉంటే బ్యాగ్ మార్చిన విషయం నీకెందుకు చెప్తాను రా. ఏమి లేని దానికోసం ఎందుకు రా అంతరార్థంతం చేశాడు. పద పద ఆ ఎమ్మెల్యే గారిని అడుగుదాం పద. మనకెందుకులే, వద్దు వద్దు. అన్నా మీకు 5 కోట్లు అంటే పెద్ద విషయం కాదు, 2 రోజుల్లో సంపాదిస్తారు. మరి ఎందుకన్నా ఆ బ్యాగ్ కోసం అంత రాద్ధాంతం చేశారు? ఇదంతా ఈ 5 కోట్ల కోసమే చేసాను అనుకుంటున్నావా? రే రే సతీషు, ఎందుకురా గోల్ దొబ్బుతో? నీ ఎదవా దెయ్యాలు తెప్పించుకునే టైంలో మీ ఇంటికి నువ్వే దొంగోళ్ళ తీసుకొచ్చేవిట్రా. ఎరా, మీ మామకి పెన్షన్ డబ్బులు వస్తాయి అనుకున్నావా? మా మామకి కూడా పెన్షన్ డబ్బులు వచ్చినాయి. మామ నీకు పెన్షన్ డబ్బులు వచ్చినాయి కదే, ఒక 50 రూపాయలు ఇవి అన్నాను. ఇవ్వను పోరా, గొలిగే అంది. అందుకే దాన్ని 4,000 వేసేద్దామని ప్లాన్ చేశా. ఒరే 4,000 కనపడలేదని పొద్దున్న ఏ హార్ట్ అటాక్ వచ్చిపోతే పోతే పోనీ 10 లక్షల ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి. రే రే మీ మామలు వేసింది, మీ మామలు ఆడిచ్చి బొక్కింద్ర బాబా. రాత్రి మా మామ పెన్షన్ డబ్బులు మిస్ అయిపోయినాయిరా అనవసరంగా. నీ అబ్బా ఇక్కడ బుర్ర బొక్కడు పోయి ఎడుతుంటే మీ మామ పెన్షన్ డబ్బులు గుర్తొచ్చేప్పుడు. అయినా చిన్న దెబ్బకి ఎందుకురా నువ్వు అలా అయిపోతావు? ఈ చిన్న దెబ్బలా కనబడుతుందా? లోట ఇచ్చి బుర్ర బొక్కిట్టిందిరా. ఓన్లేరా, మన మామే కదరా, చూసి చూడనట్టు వదిలేయాలి ఇలాంటివన్నీ. రే ఇది మళ్ళీ చేస్తుందిట్రా. స్పీకర్ ఆన్ చేయి. హలో హలో బేబీ, నా మొబైల్ కింద పడిపోయింది, అందుకే నీకు కాల్ చేయడానికి అవ్వదు. నీ జాబ్ గురించి మాట్లాడేశాము మేనేజర్తో. ఇంకో 1 lakh కడితే జాబ్ వస్తుందంట, సో రెడీ చేసుకో. 1,00,000 రూపాయలు సరిపోద్దా బేబీ? లేకపోతే 1,50,000 చేసి కొడదామా? నీ బూతులొద్దు బూతులొద్దు, ఫ్యామిలీ ఆడియన్స్ చూస్తారు, బూతులొద్దు. అర్జెంటుగా నా 50,000 ముందు నాకు కొట్టవే. పోనీ దమ్ముంటే నీ అడ్రస్ చెప్పే ముందు. చెప్తారు, ఆశ దోశ అప్పడం వాడ. నీ మీద కూడా పోలీస్ కంప్లైంట్ ఇస్తున్నాను, అక్కడే ఉండవు, నువ్వు అక్కడే ఉండవే. నీకు దిక్కున్న చోట చెప్పుకో. దీనికి కొద్దు కూడా భయం లేకుండా ఎడుతుంది ఇట్రది. బరి తగ్గిస్తుంది. మా మామ పప్పు అన్నం ఎప్పుడు పెడతావని అడుగుతుంది. చెప్పాల్సిందిగా దాన్ని తినం భోజనాలు ఎలా పెడతావని. నీ అబ్బా దాని ఉద్దేశం అది కాదు, పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావని అడుగుతుంది. మనం చేసే కలెక్టర్ జాబులకి కట్నాలు ఇచ్చుకుని రెడీగా కూర్చుంటారా, దా బాబు పిల్లనిస్తామని. నీ కుల్రా, నేను నీకన్నా అందంగా ఉంటానని. రే తమ్ముడు వెళ్ళరా ఒకసారి, నీ పిల్ల పిచ్చు. ఆడి గురించి పక్కన పెట్టి కానీ ఎప్పుడైనా ఈ లేస్ ప్యాకెట్ 5 రూపాయలకే ఎందుకు అమ్ముతారని ఆలోచించావా? ఎందుకు అమ్ముతారు? అది 5 రూపాయలే కాబట్టి. ఇలాంటివి చెప్పడం వల్లేరా ఆ పిల్ల నా కొడుకులు కూడా మనకు వాల్యూ ఇస్తలేదు. రే ఈ సౌండ్ ఎక్కడో విన్నట్టుంది కదా, ఎక్కడి నుంచి వస్తుందిరా ఇది? అక్కడ చూడు, ఆడెవడో భూమి బొక్కెడేస్తున్నాడు. నువ్వు కావాలయ్యా. రే ఆడెవడో కాదురా, టిక్ టాక్ సార్ సూర్యాబాయ్. రే ఆడు చచ్చిపోయాడు కదరా, అదే కనుక్కుందాం. కావాలయ్యా. సూర్యాబాయ్ సూర్యాబాయ్. రండమ్మ రండి, చెప్పండి. ఫోటో కొంత, ఆటోగ్రాఫీకి 50. మరి డ్రామాలు తప్పడానికి ఎంత తీసుకుంటారా? ఏం మాట్లాడుతున్నారు? యూట్యూబ్ స్టార్ ఇక్కడ. టిక్ టాక్ బ్యాన్ అని యూట్యూబ్ స్టార్ కింద మార్చుకున్నావా? మీరు ఎవరైనా ఎవరితో మాట్లాడుతున్నారు? ఎవరో అనుకోవడం ఏంట్రా, నిజం చెప్పుకోరే.
ఈ భూమి మీద ఇంకోటి ఉంటాడు నీలాంటాడు. ఉడుము పిల్లకి ఎగ్గెట్టినట్టు ఉంటావు. కమలాసన్ మించిపోయావు సూర్యాబాయ్ నువ్వు. సర్లేమ్మా, మీరు ఎవరో నాకు తెలియదు. నా టైం అయిపోతుంది, నేను వెళ్ళిపోతున్నాను. మొన్న మా ఇదిలో ఒకరిని కుక్కను కొట్టినట్టు కొట్టారా. ఈ రోజు కూడా మనం కుక్కను కొట్టినట్టు కొడదాం ఇటు ఒకరిని. బాగుంటది, ట్రై చేద్దాం. అంటే అది ఎక్కువ ల్యాక్ చేయకుండా అలా నిజం చెప్పే సూర్యాబాయ్. నా టైం అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నాను. నిజం చెప్పబోయావు అనుకో, గుడ్డలు ఎక్కువ మరీ కొడతా. అంటే ఆ రోజు ఏం జరిగిందంటే, సూర్యాబాయ్, నిన్ను చంపడానికి నాకు మనసు రావట్లేదు. ఇన్ని రోజులు నాతోనే ఉన్నావు, ఈ పని నువ్వు చేయలేదు, నీతో ఆ డబ్బు చేయించింది. మర్యాదగా బ్యాగ్ తెచ్చి ఇచ్చేయి, నిన్ను ప్రాణాలతో వదిలేస్తాను. సరే అన్న, తెచ్చేస్తాను అన్న. సూర్యాబాయ్, ఈ బ్యాగ్ ఏమైనా ఓపెన్ చేసావా? లేదన్నా, లేదన్నా. సరే అయితే నువ్వు వెళ్ళు. అదేటన్నా అలా వదిలేసావు, డబ్బులు మిస్ అయిపోయినాయి కదా బ్యాగ్ లో. పోనీలేరా, వాడికి అంత సీన్ లేదు. బాబు కొంచెం చేతులు తీయనమ్మా, కొంచెం చెప్పుకుంది. అరే అసలు ఏం జరుగుతుందిరా? మళ్ళీ కానీ ఇన్ని వేస్తాడు కదా. అదే నాకు అర్థం కావట్లేదు. డబ్బుల కోసం అంత రచ్చ చేసి ఈయన ఎందుకు వదిలేశాడు? అసలు ఏం జరుగుతుందో మనకి ఎలా తెలుస్తుంది? ఆ ఎమ్మెల్యే గారి అసిస్టెంట్ గారిని పెట్టుకుంటే మొత్తం నిజాలు బయటకు వస్తాయి. ఇప్పుడు ఆడిని ఎక్కడికి తీసుకొస్తాం? తీసుకురాగలం. ఎలాగా? ఇలాంటి సమయంలో వీళ్ళందరూ తరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా? ఏంటది? నాకు తెలీదు, తవా చెప్తా. ఎమ్మెల్యే గారు రేపు సిటీ నుంచి వచ్చేస్తున్నారా? ఓకే అండి అయితేనే. ఇదేంటి కొత్త నెంబర్ లా ఉంది? హలో, ఏం చేద్దాం మరి? అసిస్టెంట్ గారికి ఫోన్ చేద్దాం. ఫోన్ చేసి ఇక్కడికి రమ్మందాం. మన ఫోన్ చేస్తే వచ్చేస్తాడు మరి. మనం చేస్తే రాడు, చేయాల్సిన వాళ్ళు చేస్తే వస్తాడు. కళ్యాణ్ ఉన్నాడా? ఎవరో ఆంటీ ఫోన్ చేసినట్టుంది. నేనే కళ్యాణ్, చెప్పండి. నేను మీ పక్క ఈదులో ఉంటాను. మా ఇంట్లో గ్యాస్ బండ్ అయిపోయింది. మరి కొత్త బండి ఏమీ లేదా? కొత్త బండ్ ఉంది కానీ రెగ్యులేటర్ పెట్టడం రావట్లేదు. నేను ఉన్నాను కదండి పెట్టడానికి. చెప్పండి, మీ లొకేషన్ పెట్టండి. ఓకే అండి 2 minutes. రే ఎవర్రా మీరంతా? నన్ను ఎందుకు కడిసారా మీరు? మమ్మల్ని మేము గడేసుకోలేక. రే ఎక్కసెక్కాలా? నేను ఎవరి మనిషినో తెలుసు కదా మీకు. తెలుసు కాబట్టి కట్టేశాం రా. ఆ బ్యాగ్ లో ఏం లేకపోయినా ఎమ్మెల్యే నువ్వు భలే ఎక్కసకాలు చేశారా. ఆగండి చెప్తాను. చెప్పరా. ఎమ్మెల్యే గురించి తెలియాలంటే ముందు మీకు ఓ గుడి గురించి తెలియాలి. 19వ శతాబ్దం తజ్జోరా అనే ఒక రాజ్యం ఉండేది. అంతరిక్షం నుంచి ఒక గ్రహశకలం ఆ రాజ్యం వైపు దూసుకు వచ్చింది. తజ్జోరా రాజ సైనికులు ఆ గ్రహశకలాన్ని కరిగించి ఒక వజ్రాన్ని తయారు చేశారు. ఆ తయారు చేసిన వజ్రాన్ని రాజా మార్తాండవర్మకి ఇచ్చారు. రాజా మార్తాండవర్మ తజ్జోరా ఆలయానికి ఆ వజ్రాన్ని బహుమతిగా ఇచ్చాడు. ప్రతి ఏకాదశికి ఆ వజ్రాన్ని బయటికి తీసి ఆలయంలో అలంకరిస్తారు. ఒరే, నీకు నిజం చెప్పాలని ఇంట్రెస్ట్ లేకపోతే చెప్పడం మానే. ఎందుకురా ఈ సొల్లు అంతా చెప్పి మాకు టైం బొక్కెడతావు? ఎమ్మెల్యే గురించి చెప్పరా అంటే కథలు చెప్పి డ్రామాలు దుబ్బుతున్నావేట్రా. ఎమ్మెల్యేకి ఆ కథకి సంబంధం ఏంటి? మీకు షుగరా మొత్తం ఆగుతలేదు. చెప్పేది పూర్తిగా వినండి. అన్నా, మీకు 5 కోట్లు అంటే పెద్ద విషయం కాదు. 2 రోజుల్లో సంపాదిస్తారు. మరి ఎందుకన్నా ఆ బ్యాగ్ కోసం అంత రాద్ధాంతం చేశారు? ఇదంతా ఈ 5 కోట్ల కోసమే చేశాను అనుకుంటున్నావా? రే రమణ, తజ్జోరా అనే ఒక ఆలయం ఉంది. ప్రతి ఏకాదశికి ఆలయం నుంచి ఆ వజ్రాన్ని బయటకు తీస్తారు. ఆ తీసిన వజ్రాన్ని దేవుడికి అలంకరిస్తారు. ఆ వజ్రాన్ని ఇప్పుడు మనం చేజిక్కించుకున్నాం. ఏం చేస్తావో తెలియదు డేవిడ్. రేపు వచ్చే ఏకాదశి లోపు ఆ వజ్రం నా చేతిలో ఉండాలి. మీరేదైనా ఒకసారి పని చెప్తే
అది అయిపోయినట్టే. 48 గంటల్లో మీ వజ్రం మీ చేతిలో పెడతాం. అందుకే డేవిడ్ ఆ పని నీకు అప్పచెప్పాను. దానికి సమర్థుడు నువ్వే. నా మీద ఇన్కమ్ ట్యాక్స్ రైట్ జరుగుతుందని నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. నా దగ్గర కానీ నా అనుకున్న వాళ్ళ దగ్గర కానీ ఆ వజ్రం ఉండటం అంత శ్రేయస్కరం కాదు. ఆ వజ్రం మీకు చేతికి చిక్కగానే మీరు ఊరు వదిలి వెళ్ళిపోండి. నా మనిషిని ఒకరిని మీ దగ్గరకు పంపిస్తాను. వాడు 72759 హవాలా నోటు పట్టుకుని వస్తాడు. వాడికి మీరు హవాలా స్టైల్లో ఆ వజ్రాన్ని ఇవ్వండి. సరే అన్న. కానీ అన్న ఆ బ్యాగ్ మిస్ అయిపోయింది కదన్నా. ఆ బ్యాగ్ ఎక్కడికి పోలేదు. ఆ కుర్రనా కొడుకుల చేతుల్లో ఉంది. సూర్యాబాయి హవాలా నోట్ మార్చిన దగ్గర సీసీ కెమెరా చెక్ చేయించాను. ఇంకెందుకన్నా ఆ బ్యాగ్ తీసుకుందాం మనం. కంగారు పడకూడదురా. ప్రతి దానికి ఒక టైం ఉంటుంది. ఆ టైం వచ్చినప్పుడు ఆ బ్యాగ్ ఎలా తీసుకురావాలో నాకు తెలుసు. అంటే ఆ రోజు మనం తీసుకొచ్చిన బ్యాగ్లోనే ఆ డైమండ్ ఉంది. రేయ్ నువ్వు ఇంటికి పోరా. అరలో చూడు రీ, ఇక్కడ ఏం లేదు. రే వెనకాల అక్కడ చూడరా. రీ, ఇది రావట్లేదు. నీ అబ్బా అంత పెద్ద బ్యాగ్ ఇంది బొక్కలు ఎవరైనా పెడతాడా? ఆ వెనకాల ఎక్కడ చూడా. నీ అబ్బా లేగే తెల్లారిపోయింది. లెగిసి బ్యాగ్ ఎత్తుకు రా. అక్కడ ఏదో ఎర్రగా కనబడుతుంది చూడు. నీ అబ్బా ఎర్రగా కనబడి అదే బ్యాగ్. రీ, ఇందులో జాకెట్లు ఉన్నాయేంట్రా? నీ అమ్మాయి ముసలిది ఎక్కడ కాళ్ళు దొరికిన బట్టలు వేసేస్తుంది ఇందులోకి.
రే దొరికింది. ఇప్పుడు నీకేమైందిరా? అన్నా ఆ నా కొడుకులు నిజం తెలిసిందన్నా. ఆ వజ్రం నా చేతికి చిక్కే సమయం ఆసన్నమైందన్నమాట. ఇప్పుడెవర్రా ఫోన్ చేసింది? అన్నో నెంబర్ ఎత్తి స్పీకర్లో పెట్టు. హలో. ఒరేయ్, మర్యాదగా వజ్రాన్ని నాకు తెచ్చవండి, మిమ్మల్ని ప్రాణాలతో వదిలేస్తాను. దేవుడు సొమ్ము తిన్నా ఎవరో బాగుపడలేదు ఎమ్మెల్యే గారు. ఈ ఏకాదశిలోపు ఇది ఎక్కడికి చేరాలో అక్కడికే చేరుతుంది. మీకు అంత దమ్ముందరా? సరే అయితే ఏకాదశి లోపు ఆ వజ్రాన్ని గుడిలో పెట్టండి. ఆ వజ్రం జోలికి రాను, కానీ ఆ వజ్రాన్ని గాని పెట్టలేకపోతే నేను ఎలా నరుకుతానంటే రాబందులు కూడా మీ మాంసాన్ని తినడానికి భయపడేలా నరుగుతా. ఇప్పుడు ఈ పెంట మనకు అవసరమా? ఇప్పటి వరకు మనం ఎన్నో యవ్వ పనులు చేసాం. ఈ ఒక్కసారికే ఈ మంచి పని చేద్దాం. మన ప్రాణాలు పోతాయిరా. మనం బతుకుంటూ కూడా పెద్ద పీకేదేం లేదు, మనం వెళ్తున్నాం అంతే. రారు అనుకున్నాను రా, బానే వచ్చారు. రేయ్, వీళ్లను నరికేసి వజ్రాన్ని తీసుకురండి రా. ఈ నా కొడుకులు నాకు కావాలి, తీసుకురా. దొరికారా? తజ్జోరా ఆలయం నుంచి ఎంతో కష్టపడి బయటకు తీసుకొచ్చి హవాలా రూపంలో దీన్ని బయట తిప్పుతుంటే మధ్యలో వచ్చి పెంట పెంట చేశారు కదరా. అమ్మోరు జాతరలో మేకపోతుల్ని నరికినట్టు నరుగుతాన్రా. అన్నా నువ్వు ఫేస్బుక్ లైవ్ లోకి వస్తున్నావు. ఏం మాట్లాడుతున్నావురా? నేను లైవ్ లోకి రావడం ఏంటి? వెల్కమ్ టు లోకల్ న్యూస్. మనం ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నో రోజుల నుంచి మిస్ అయిన వజ్రాన్ని మాయం చేసిన మరెవరో కాదు, మన ఎమ్మెల్యే. ఏం చేశారా? మీరు పిల్లగానే డైరెక్ట్ బోన్లోకి వచ్చేయడానికి మేమేమన్నా తింగరోలా కనబడుతున్నామండి. అందుకే చిన్న ప్లాన్ చేసాం, మనం వెళ్దాం. కానీ ఆవేశంతో కాదు, ఒక ఐడియాతో. ఎమ్మెల్యే గారు మొత్తం అంతా ఇదంతా చేస్తున్నప్పుడు మనం ఫేస్బుక్ లైవ్ పెడదాం. ఒరే రమణ, వీళ్ళని ఏసేరా. మరి ఫేస్బుక్ లో లైవ్ ఎవడెడతాడండి? ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నానంటే మీరు కొట్టారని కాదు. ఎమ్మెల్యే ఎన్ని పాపాలు చేసినా ఆ పాపాలు అన్నిటిలో నేను పాలు పంచుకున్నాను. ఈ ఒక్క విషయంలో నేను ఉండకూడదు అనుకున్నాను. ఈ ఏకాదశిలోపు ఆ వజ్రాన్ని గుడికి చేర్చాలనుకుంటే ఎలాంటి సాయం అన్నా చేయడానికి నేను సిద్ధంగా ఉంటాను. సరే, మాకు నిజం తెలిసిపోయినట్టు ఎమ్మెల్యే గారికి చెప్పే, తర్వాత ఏం చేయాలో మీకు ఫోన్ చేసి చెప్తాం. సారీ అండి ఎమ్మెల్యే గారు. వాల్మీకి లాంటి వాడే బోయవాడి కింద ఉన్నప్పుడు వాడు సొంత పిల్లమే వాడు పాపాలు పంచుకోలేదు. నేనంతండి, ఆఫ్టర్ ఆల్ అసిస్టెంట్ గారిని. ఇది చేరాల్సిన చోటుకే చేరబోతుందండి ఎమ్మెల్యే గారు. మీరు కూడా శ్రీకృష్ణుడి జన్మస్థానానికి వెళ్ళాల్సిన టైం వచ్చేసిందండి.
ఇదిగో అన్న, ఇప్పుడే జైలర్ గారు బయటికి వెళ్ళారు. ఆయన వచ్చే లోపల త్వరగా మాట్లాడండి. ఏం ఆటాడారా? నేను మీకు ఎమ్మెల్యేగా మాత్రమే తెలుసు. నేను ఎమ్మెల్యే కాకముందు నేనేంటో మీకు తెలియదు కదా. త్వరలో కలుద్దాం.